హాయ్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అయితే ఈరోజు సాంబారు అండ్ ఫిష్ చేసా. ఫిష్ అంటే డ్రై ఫిష్ అనమాట. యాక్చువల్గా పప్పుచారు ఉప్పు చేప అంటారు కదా, ఆ టైప్ ఎంతమందికి బాగా నచ్చుతుందో, ఎంతమంది అస్సలు నచ్చదో చెప్పండి. నేనైతే ఈరోజు ఈ కాంబినేషన్ చేసా. ఈరోజు మొత్తం వంటలు చేసుకొని సరిపోయింది నాకు. సాంబారు అంటే అది పప్పుచారు కాదు, సాంబార్ అనమాట. ఇది న్యూ కస్టమర్స్ వచ్చారు ఈరోజు. ఒక 5-6 మెంబర్స్ వరకు వచ్చినట్టున్నారు. అండ్ యూట్యూబ్ నుంచి కూడా కుక్కట్పల్లిలో వచ్చారు. ఈ వీడియోలో చూపిస్తాను నేను వాళ్ళని. అయితే ఇది చిన్న పాపది అని చెప్పారు నాకు. ఈ బ్లౌజ్ చూడగానే నా బ్లౌజ్ కంటే పెద్దగా ఉంది అండ్ లెహెంగా ఏమో నా సైజు పెట్టమన్నారు. మరి చిన్న పాపది కాదు కదా అనుకున్నా నేను. షార్ట్ చూసిన వాళ్ళకైతే ఇది అర్థమై ఉంటుంది ఇప్పుడు నేను చెప్పింది. సరే చూద్దాంలే అని చెప్పి గమని పక్కన పెట్టేసా. అండ్ ఇంకొకరు వచ్చారు. ఒక 2 శారీస్, 2 బ్లౌజెస్ అండ్ శారీస్. అండ్ ఇంకో 2 బ్లౌజెస్ అండ్ శారీస్ ఇవి ఇచ్చారనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, ఆ బ్లౌజు అంత మంచి రావట్లేదు ఆ శారీలో బ్లౌజు అని చెప్తే, సరే చూద్దాంలే ముందైతే పిక్ ఆఫ్ ఆల్ చేయమన్నారు. అండ్ ఇది కూడా న్యూ కస్టమర్దే ఇప్పుడు నేను చూపించింది కూడా. అలా ప్లెయిన్ శారీ వచ్చి హ్యాండ్స్కి ఫుల్ వర్క్ వస్తుంది కదా, ఆ టైప్లో మా ఆయన దండం పెడుతున్నాడు. ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నాడు అనమాట, నా సైడ్ తిప్పొద్దు అని చెప్తున్నాడు అనమాట. అయితే ఈ వీడియో షూట్ చేసేటప్పటికే మనకి ఇంకొక కస్టమర్ వచ్చారు. తను ఒక 5 బ్లౌజెస్ పంపించింది అనమాట. యాక్చువల్లీ వాళ్ళ బాబు వచ్చాడు మన దగ్గరికి. వాళ్ళ బాబు వచ్చి మమ్మీ నెంబర్కి ఫోన్ చేయక్క అని చెప్పి ఫోన్ చేపించి తనతో మాట్లాడిపించారనమాట. ఇవి ఒక 5 ఉన్నాయి అనుకుంటా బ్లౌజెస్. 5 ఉన్నాయి అండ్ ఒక శారీ ఉంది పీకో చేయాల్సింది. రిమైనింగ్ ఏమో అన్నీ సపరేట్గా బ్లౌజెస్ అన్నిటి మీదకి వచ్చేలాగా ఏమంటారు కదా, అది అలా. శారీలో ఒకటి కొంచెం మోడల్ పెట్టమన్నారు అండ్ మిగతా అన్ని నార్మల్ పైపింగ్ బ్లౌజెస్. అండ్ అసలు నేను ఇది చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, ఎక్కువ కాస్ట్ ఉండడం వల్ల పెట్టలేదు అమెజాన్లో. దీని గురించి డీటెయిల్స్ కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఫుడ్ చైర్ అనమాట బేబీది. నాకు వర్క్ ఉన్నప్పుడు అట్లా దాని మీద కూర్చోబెట్టి ఏమైనా ఫుడ్ మనం అక్కడ వేస్తే వాడు ఏమైనా తింటాడేమో అని చిన్న హోప్. ఈ హోప్ తోటే వాకర్ కొన్నాను. వాకర్లో కూర్చోలేదు, కింద పడిపోతున్నాడు అనమాట. కొంచెం ఎగుడు దిగుడు ఉంటుంది ఇంటి ముందు, పడిపోతున్నాడని వేయలేదు. అండ్ నెక్స్ట్ సైకిల్ కొన్నా, అది యూజ్ అవ్వలేదు. ఈ బేబీ ఫుడ్ చైర్ ఏమన్నా యూజ్ అవుతుందేమో చూడాలి. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇది రిపేర్ బ్లౌజ్ అనమాట. యాక్చువల్గా నేను కుట్టిన బ్లౌజ్ రిపేర్ చేయాలంటే నాకు బీభత్సమైన ఏడుపు వస్తుంది. నిజంగా ఎందుకో తెలియదు కానీ నార్మల్ స్టిచ్చింగ్ చేసేదానికంటే కూడా రిపేరింగ్కే ఎక్కువ టైం పట్టినట్టు అనిపిస్తుంది నాకు. టైం కాదు, ఎక్కువ అలసిపోతాం మనం. టైం పట్టదు కానీ ఎక్కువ అలసిపోతాం అనమాట. మొత్తానికి మెయిన్ ఏంటంటే నా ప్రాబ్లం కాదని లేను. ఎవరైనా ఏదన్నా అడిగితే నేను రిపేర్ చేయను, లేదా నేను డబుల్ స్టిచెస్ ఉంటాయి కదా, పైన కుట్లు వేస్తాం కదా, అలా పై కుట్లు వేయను, డబుల్ స్టిచెస్ వేయను, అలా చెప్పలేను. కాకపోతే అది నాకు లాస్ అవుతుంది. ఎందుకంటే ఆ టైంలో నేను ఈజీగా ఒక 3 టాప్స్ 4 టాప్స్కి నేను స్టిచెస్ వేసేలోపు 300 రూపీస్ బ్లౌజ్ ఈజీగా కుట్టగలుగుతాను నేను. అంటే నాకు బ్లౌజ్ అట్లా చాలా ఫాస్ట్గా అవుతుంది అనమాట స్టిచ్చింగ్ కంటే కూడా. ఇలా సైజ్ చూసుకుంటూ వాటికంటే కూడా. బట్ మనకి కస్టమర్స్ కావాలి అంటే మనకు ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్. అన్ని టైమ్స్లో కూడా మనకి ఎక్కడైతే మనీ వస్తుందో అదే తీసుకుంటాం మేము అంటే మాత్రం కస్టమర్ ఉండరు మనకి. ఇప్పుడు మన రెగ్యులర్ కస్టమర్ న్యూ కస్టమరే అయితే మన దగ్గర కంప్యూటర్ వర్క్ చేయించుకున్నారు, ఒక 3 బ్లౌజెస్ స్టిచ్ చేయించుకున్నారు. స్టిల్ మనం న్యూ కానీ రెగ్యులర్గా వచ్చే వాళ్ళని కానీ, ఇప్పుడు నేను ఓన్లీ బ్లౌజెసే కుడతాను, ఇలా రిపేర్ వర్క్స్ కానీ లేదు అంటే ఏదైనా డబుల్ స్టిచెస్ కానీ అలా వేయము అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు చెప్పండి. సో మనకి కస్టమర్స్ ఎక్కువ పెరగాలన్నా కూడా న్యూగా స్టిచ్ చేసే వాళ్ళకైనా కొంచెం రెగ్యులర్గా, అంటే బొటిక్స్ అంటే వాళ్ళు చేయలేరులే, వాళ్ళ అవ్వదు, ఎందుకంటే అక్కడ మాస్టర్సే ఉంటారు కాబట్టి. బట్ ఇక్కడ మన ఓన్ వర్కే కాబట్టి చెయ్యొచ్చు, పర్లేదు. బట్ ఒక 20 మినిట్స్ టైం ఈజీగా పట్టేసి 20 మినిట్స్ పైనే అంత పొడుగున్న హ్యాండ్స్ని పొట్టి చేసామన్నమాట. బుట్ట చాలా పెద్దగా ఉంది, అలా ఆడ్గా అనిపిస్తుంది, దాన్ని కొంచెం చిన్నగా చేయమన్నారు. అయితే ఇట్లా చిన్నగా చేసాం, బాగా వచ్చింది. ఓకే, నేను ఎక్కడ చెడిపోతుందా అని భయం వేస్తుంది నాకు. ఇది రిపేర్ వర్క్స్ అంటేనే కొంచెం భయము, బ్లౌజ్ పాడవుతుందేమో అని. బట్ చాలా బాగా వచ్చింది. ఆమె ఫుల్ హ్యాపీ ఫీల్ అయింది. ఆమెకి పొడుగు హ్యాండ్స్ ఇష్టం ఉండదు అనమాట, పొట్టి హ్యాండ్సే. కొంచెం పెద్ద ఆవిడే, పొట్టి హ్యాండ్సే. తినే మన యూట్యూబ్ కస్టమర్ కుకట్పల్లి నుంచి వచ్చింది. తనకి మ్యారేజ్ సెట్ అయిందనమాట. మ్యారేజ్ సెట్ అయితే వచ్చారు. ఎప్పుడు అంటే నాకు తెలిసి ఒక 10 డేస్ ఆర్ 1 వీక్ ముందు ఒకసారి కాంటాక్ట్ అయ్యారు మనల్ని. కాంటాక్ట్ అయ్యి సిస్టర్ మీది ఒకసారి లొకేషన్ పెట్టండి, నేను వస్తాను అని చెప్పారు.
అండ్ కాల్ కూడా చేశారనమాట. నేను లొకేషన్ పెట్టాను. పెట్టిన తర్వాత కాల్ చేశారు. మాకు దగ్గరే అంటే నేను అడిగాను మీరు ఎక్కడి నుంచి అంటే కుక్కట్పల్లి నుంచి అని చెప్పిందనమాట. తను చిన్న పాపే, సో చెప్పారు అనాల్సిన అవసరం లేదు, చిన్నదే నా మీద, చాలా చిన్నది. ఇప్పుడే బీటెక్ అయిపోయి జాబ్ జాయిన్ అయింది, జస్ట్ జాయిన్ అయింది, ఫ్రెషర్ అనుకోవచ్చు. సో పెళ్ళి కూడా సెట్ అయ్యింది. సెట్ అయితే పెళ్ళికి నార్మల్గా వేసుకుంటాం కదా మనం, పెళ్ళి శారీస్ కాదు ఇవేమి. పెళ్ళికి అంటే మనకి సపరేట్గా కొన్ని శారీస్ అనేవి కావాలి కదా జనరల్గా నార్మల్గా ఉండడానికి. సో ఆ టైప్లో కొన్ని అంటే చిన్న చిన్న టెంపుల్కి వెళ్ళడానికనో లేదంటే రెగ్యులర్గా వేసుకోవడానికైనా పెళ్ళైన కొత్తల్లో కొన్ని డేస్ శారీస్ కట్టుకుంటాం కదా కొత్తవి, అలా ఆ టైప్లో కొన్ని పెట్టుకున్నారు. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా నా చేతిలో ఉన్న పింక్ బ్లౌజు మీషోలో ఆర్డర్ చేసింది అనమాట, వర్క్ బ్లౌజు. చాలామందికి ఉండే డౌట్, వర్క్ బ్లౌజు మీషోలో 300 రూపీస్కే వస్తుంది కదా, సేమ్ వర్క్ మనం చేయించుకోవాలంటే 1300 అవుతుంది కదా, ఈ టైప్లో చాలామందికి ఉంటుంది డౌటు. నేను వర్క్ చేస్తా కదా, స్టిల్ నేను ఏం ఎంకరేజ్ చేస్తా అంటే ఇప్పుడు ఒక 500 సారీ ఉంది. సో 500కి 1300 పెట్టి లేదా ఒక 500 పెట్టి వర్క్ చేయించుకోలేం కాబట్టి మీషోలో తీసుకోవడం చాలా బెటర్. కొంచెం క్లాత్ క్వాలిటీ ఏమీ అటు ఇటుగా ఉండదు, వర్క్ క్వాలిటీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అదేంటంటే కొంచెం అణిగిపోయినట్టు ఉంటుంది, కొంచెం ఎత్తుకున్నట్టు కాకుండా కొంచెం అణిగిపోయినట్టు ఉంటుంది. బట్ పర్లేదు, నన్ను అడిగితే అదేం పెద్ద ఏమంటారు లాస్ అట్లా ఏం కాదు. ఎందుకంటే 500 సారీకి మనం మళ్ళీ ఒక మినిమం వేయించుకుని ఇంకో 500 పెట్టాలి కదా. అదేమిటో మీషోలో అయితే బ్లౌజ్తో కూడా 300లో వస్తుంది. నేను వర్క్ చేస్తున్నా సరే, నేను అండ్ మిడిల్ క్లాస్ అండ్ వెరీ అప్పర్ మిడిల్ క్లాస్ ఆర్ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇదే సలహా ఇస్తా. ఈవెన్ నేను వర్క్ చేసినా సరే కొన్ని మనం రెడీమేడ్లో తీసుకోవడం బెటరే అండి, నేనైతే చెప్తాను. బట్ పట్టు శారీస్ అట్లా ఉంటాయి కదా, వాటికి ఏంటంటే ఇలా రెడీమేడ్ బ్లౌజెస్ తీసుకోవడం వల్ల వాటి లుక్ పోతుంది. మెయిన్ థింగ్, మనం నార్మల్గా ఒక చిన్న మోడల్ పెట్టుకొని కుట్టుకున్నా కూడా బెటర్ కానీ, బట్ అలా రెడీమేడ్ తీసుకుంటే అది ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు నువ్వు 3000 పెట్టి సారీ తీసుకున్నా కూడా నువ్వు మీషో వర్క్ బ్లౌజ్ వేసుకున్నావు అంటే అదేదో ఒక 800-900 సారీ అన్నట్టే అనిపిస్తుంది. బట్ తక్కువ శారీస్కి మాత్రం ఈజీగా యూ కెన్ వేర్, అసలు ఇబ్బందే లేదు. అది చండాలంగా అట్లా ఏం లేదు. నెక్ కూడా ఇంతకుముందు చిన్నగా వచ్చుండేవి, ఇప్పుడు అంత చిన్నగా కాకుండా కొంచెం పెద్దగా వస్తున్నాయి నెక్స్. అంటే ఒక 10 ఇంచెస్ వరకు వస్తుంది, ఇంతకుముందు మరి 8 ఇంచెస్ 8.5 ఇంచెస్ వచ్చేది. బట్ అట్లా ఉన్నది అవి మంచిగా అనిపించదు అనమాట చూడ్డానికి. చాలానే తీసుకొచ్చారు కొన్ని శారీస్ అండ్ డ్రెస్సులు, ఒకటి ఫ్రాక్ అంటే జార్జెట్, అదే సిల్క్ శారీ ఉంటుంది కదా ఆ టైప్లో. అట్లా ఇంకొకరు కూడా వచ్చారు, ఫ్రెండ్ అనుకుంటా. తన సైడ్ క్యామ్ లేదు, ఇటు సైడ్ ఉంది కదా, సో తనకు అనిపించలేదు. ఇక మొత్తం అన్నీ ఇచ్చేసారు. ఇచ్చి నాకు నెక్స్ట్ సండేకి ఇవ్వమన్నారు. మండే రోజు వచ్చారనమాట వీళ్ళు, ఎగ్జాక్ట్గా మండే రోజు వచ్చి నాకు నెక్స్ట్ సండే కావాలన్నారు. అంటే ఆ రోజు బయటికి వెళ్తారనమాట. మ్యారేజ్ ఉంది, ఒక 1 మంత్ ఉంది, ఇంకా మ్యారేజ్ షాపింగ్ కూడా ఉందన్నమాట. ఇవి అయిపోతే మళ్ళీ ఇంకా షాపింగ్ చేస్తూ ఉంటారు కదా. అయితే నేను సండే రోజు కొంచెం అవైలబిలిటీగా ఉండను, ఎందుకంటే మనకి మెటీరియల్స్ కావాలన్నా లేదా ఈయన ఇంట్లోనే ఉంటాడు కాబట్టి ఫ్యామిలీ టైం కూడా ఇంపార్టెంట్ కదా. నేను చెప్పాను వీలైనంత వరకు చూస్తాను, ఒకవేళ బయటకు వెళ్తే నేను కాల్ చేసి చెప్తానమ్మా నీకు అని చెప్పాను. సరేను అని చెప్పారు తను కూడా. తన కజిన్వి కూడా ఉన్నాయన్నమాట వీటిలో. ఇవి ఒక 2 లంగావోని బ్లౌజులు ఇప్పుడు చూపిస్తుంది కదా, ఇది లంగావోని మీద అనమాట. బాగుంది, హ్యాండ్స్ దగ్గర చాలా బాగా వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది, బెనారసి, చాలా బాగా అనిపించింది నాకు. అండ్ ఇద్దరికి చిరొక లంగావోని అండ్ శారీస్ మీదకి కొన్ని శారీస్ పీకో అండ్ ఇదేమో ఇప్పుడు తన చేతిలో ఉంది కదా, ఇదేమో టాప్ అనమాట. యాక్చువల్గా నేను తనని అడిగాను ఆల్రెడీ యూట్యూబ్లో పోస్ట్ చేయడానికి వీడియో తీనంటే తీసుకొని పర్లేదు అన్నారు. సో తీసానమాట. ఇది టాప్ తన చేతిలో ఉండేది, టాప్కి సైజ్ అనమాట. అలా మొత్తం ఆల్మోస్ట్ లైనింగ్స్ కూడా మొత్తం తీసుకొచ్చారు. ఆ బ్లాక్ శారీ మాత్రం ఓన్లీ ఫాల్ అంట, ఎందుకంటే ఆల్రెడీ రెడీమేడ్ది బ్లౌజ్ ఉందంట తన దగ్గర, గోల్డ్, బ్లాక్, వైట్ ఇట్లాంటివి పెట్టుకుంటాం కదా ఆల్రెడీ రెడీమేడ్గా. తనవి అసలు ఇప్పటివరకు స్టిచ్ చేయించలేదు, ఈవెన్ సైజుకి కూడా రెడీమేడ్ బ్లౌజే తీసుకొచ్చింది. నేనైతే పర్ఫెక్ట్గా ఉందమ్మా అంటే, కొంచెం నెక్ పైకి ఉంది, అది దించాలి అని చెప్పారు. సో అది కొంచెం నెక్ దించితే ఓకే. కప్స్ అట్లా ఏం లేదు కానీ నార్మల్గా స్టిచ్ చేయడమే. రెడీమేడ్ వాటికి ఏంటంటే కొంచెం కప్స్ వస్తాయి కదా అట్లా. సో మొత్తం
ఇచ్చింది కానీ వీడైతే క్రాంకీ చేశాడు. నేను చెప్పాను, నిన్ను చూసి పెళ్లి చేసుకోవాలంటే భయపడతారు, ఇట్లాంటి పిల్లలు పుడతారేమో గయ్యాల పిల్లలు, భలే పిల్లలు నిజంగా విడిగా ఉండేదానికంటే కూడా ఏదన్నా బిజీ వర్క్ అట్లా ఉన్నప్పుడు ఫుల్ క్రాంకీ అయిపోతారు కదా, అట్లా అయిపోతూ ఉన్నారు. ఇంకా నేను కొన్ని శారీస్లో ఉంటాయి కదా బ్లౌజ్ పీసెస్ తీసి ఇచ్చాను, ఎందుకంటే ఒక 2-3 శారీస్లోవి బ్లౌజ్ పీసెస్ బ్లౌజులు కుట్టించుకోలేదన్నమాట, ఆల్రెడీ రెడీమేడ్వి తీసుకున్నారంట. సో అవి ఓన్లీ పీకో చేసి ఇమ్మన్నారు. ఓకే అని చెప్పా. నేనైతే పీకో అండ్ ఆల్టరేషన్ అన్నీ ఒప్పుకుంటాను, ఎందుకంటే ఇప్పుడు నా దగ్గరకు వచ్చారు, నా దగ్గర ఇవి చేయించుకొని నెక్స్ట్ ఇంకొకరి దగ్గరికి వెళ్ళలేరు కదా. సో అందుకు ఇంక ఈవినింగ్ మనకు వచ్చినాయి కదా ఓల్డ్, ఈ మధ్య అంతా పెళ్ళివి కుట్టి నేను ఈ 2-3 ఉంటాయి కదా వాళ్ళందరూ నెగ్లెక్ట్ చేస్తా, వాళ్ళందరూ అడుగుతున్నారు. సో 2 డేస్లో ఇచ్చేస్తా, క్లియర్ చేసేయాలి. అందుకే ఈలోపు మన అసిస్టెంట్ వచ్చాడు, ఇంకెవరో కాదు మా ఆయన అనమాట. వచ్చి ఇంకా లైనింగ్స్కి వెళ్ళాం తీసుకురావడానికి. అవి 2 బ్యాగులు నిండా ఉన్నాయన్నమాట బ్లౌజ్ పీసెస్. వెళ్ళి లైనింగ్స్ తీసుకొస్తే యాక్చువల్గా లైనింగ్స్ తెచ్చుకునే వాళ్ళకి అన్యాయం జరుగుతుందేమో, ఇక్కడేమో మనకు టైం వేస్ట్, కొంచెం లైనింగ్స్ తెచ్చినందుకు వేస్ట్ అని కాదు కానీ టైం పడుతుంది. బట్ లైనింగ్స్ తెచ్చుకున్న వాళ్ళకి తెచ్చుకోని వాళ్ళకి సేమ్ రేటే కదా. బట్ చూడాలి, ఒక 10 రూపీస్ అయినా ఎక్స్ట్రా తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది నాకు, ఎందుకంటే మినిమము 40 to 50 మినిట్స్ పడుతుంది అక్కడ లైనింగ్ కటింగ్ అండ్ బిల్లింగ్ మొత్తం కలిపి. ఇదిగో వీడు ఇంకా బయలుదేరిపోయాం. లైనింగ్స్ ఎంత 9:30 సంథింగ్ అయింది లాస్ట్ క్లోజింగ్ టైము. బైక్ డ్రైవ్ చేస్తున్నంత ఫోజులో కూర్చోన్నాడు కదా వీడు. ఖచ్చితంగా వాడు వస్తానని వాడికి అంత లేదు, కానీ ముందే ఈయనకు కావాలన్నమాట. ఇయర్ రింగ్స్ తీసుకుందామని ప్లాన్, అందుకని వీడియో తీసుకుంటున్నా. తెలిసినామన్నమాట తను. ఈ షాప్ ఎంతమందికి తెలుసో కామెంట్ చేసేయండి. ఈరోజు మొత్తం వంటే చేశాను అని చెప్పాను కదా. సాంబారు, ఫిష్ ఫ్రై చేసాం, మళ్ళీ ఫిష్ ఫ్రై అయిపోయిందని నైట్కి చికెన్ ఫ్రై చేసాం సాంబార్లోకి, బాగా డీప్ ఫ్రై అనమాట, ఇలా గట్టిగా వచ్చేలాగా. సో మొత్తానికి సాంబార్ అండ్ చికెన్ ఫ్రై తోటి ఎండ్ చేసాం. బాయ్, సబ్స్క్రైబ్.